నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే చంద్రబాబు గారు శుక్రవారం ఉండవల్లిలోని తన యొక్క నివాసంలో మంత్రులు మరియు ఎంపీలు పార్టీ జోనల్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజలు సంతృప్తిలో చివరి 3 స్థానాలలో వైఎస్ఆర్ కడప జిల్లా, అల్లూరి అలాగే తూర్పు గోదావరి జిల్లాలు ఉండగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీల పనితీరు, జిల్లాలలో పథకాల అమలు తదితర వాటిలో ర్యాంకులు ఇచ్చారు. సరిగా పనిచేయని పలువురు మంత్రులను సీఎం చంద్రబాబు గారు హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి మనం చూసుకుంటే కడప జిల్లాలో అత్యధిక స్థానాలలో అయితే కూటమి ప్రభుత్వం గెలవడం జరిగింది. ప్రొద్దుటూరు చూసుకున్నా, కడప చూసుకున్నా, మైదుకూరు చూసుకున్నా సరే, అలాగే కమలాపురం చూసుకున్నా సరే 4 నియోజకవర్గాలలో కడప జిల్లా నుంచి మెజారిటీగా అయితే గెలవడం జరిగింది. అలాగే వీళ్ళ యొక్క పనితీరు పైన, ఎమ్మెల్యేల పనితీరు పైన, అలాగే ఆ యొక్క ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క జిల్లాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న పథకాల అమలులో వైఎస్ఆర్ కడప జిల్లా చిట్ట చివరి స్థానంలో నిలిచిందని చెప్పేసి దీనిపైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే కానీ చర్యలు తప్పవని చెప్పేసి ఆయన హెచ్చరించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి కడప జిల్లాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం పనితీరు పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.